గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే ప్రస్తుతం పాఠశాలలు, వైద్యశాలలు ఎంతో అభివృద్ధిని సాధించాయని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్, అదేవిధంగా నెల్లూరు మెస్ను ఆనుకుని ఉన్న ఆర్బిఎం యూపీ స్కూల్ హై స్కూల్గా రూపాంతరం చెందింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యంగా ఇంకా స్కూల్కి కావాల్సిన బిల్డింగ్స్ ఇంకా పడుతున్నాయి. వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. ఈ స్కూల్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం. అవసరమైతే సిఎస్ఆర్ ఫండ్స్తో పూర్తిగా రెన్యువేషన్ చేసి రానున్న రోజుల్లో ఈ రూపురేఖలు మార్చడానికి. ఉదాహరణకి ఒకసారి మహిళా కాలేజీ దగ్గర చూస్తే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అలా క్యూన్ మ్యారీ దగ్గరికి వెళ్ళండి, కేడీజీఎం దగ్గరికి వెళ్ళండి, ప్రతి స్కూల్ దగ్గరికి కూడా వెళ్ళండి. ఏ స్కూల్ దగ్గరికి వెళ్ళినా గతానికి అక్కడ తేడా మీకు కనిపించే విధంగా చేయడం జరిగింది. అలాగే మీరు కేహెచ్ దగ్గరికి వెళ్ళిన కూడా కనపడుతుంది. కేహెచ్లో కూడా పూర్తిగా వెళ్ళినంటే మీకు కొంత స్క్రీన్ కనపడుతుంది. తర్వాత మందులు ఇచ్చే దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడ ప్రజలు ఉన్నారో అక్కడ 13 ఆరో ప్లాన్లు ఇంకా రానున్న రోజుల్లో పెద్ద బ్లాక్ కనిపిస్తుంది. ఎక్కడైతే ఏది అవసరం ప్రజలకి 2 మేజర్, ఒకటి ఆరోగ్యం, 2 విద్య. ఈ 2 ప్రాధాన్యతలు తీసుకొని ఎక్కడ అవసరమైన చోట పెట్టుబడి తీసుకెళ్తా ఉన్నా. ఖచ్చితంగా రానున్న రోజులు ఇంకా ఎక్కువ సరైన చేసే విధంగా ఏనాడు కూడా ఇచ్చామని పేర్లేదు, ఇచ్చామని భావించుకోలేకూడదు. నేను ఒక టీం లీడర్గా నేను స్టాఫ్ని, పబ్లిక్ని, పొలిటీషియన్స్, అధికారులు కూడా అలా గవర్నెన్స్ చేసుకుని మరి ఎలా హై స్కూల్ ఏంటంటే మనకు వచ్చింది. మరి అతను చిరస్థాయిగా నేను నాకు మాట ఒకటి ఇచ్చాను. ఇంతమంది పేరెంట్స్ కూడా నేను శిలాపాలకం ఏంటంటే మీకు తయారు చేస్తాను సార్. ఆ రోజు నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే చేస్తానో లేదని నాకు మనసు ఉంది. ఆ మాట అన్నానంటే ఆ మాట అయిన వరకు నేను నిద్రపడ్డా. యాక్చువల్గా సార్గా అయితే అన్ని రెడీ చేసాము, శిలాపాలకం చేసాము. మరి శిలాపాలకం ఏంటంటే మన కార్పొరేటర్ గారు కిషోర్ కుమార్ జైన్, ఈ మహావీర నిలబడి సార్, ఈ మహావీర వాళ్ళు ఏంటంటే దగ్గర సుమారుగా 40,000 రూపాయలు అయింది. వాళ్ళు నిన్నటి నుంచి కూడా నేను వచ్చాను, నేను దగ్గర నుండి ఉన్నారు, అవన్నీ చేయించారు. మరి అద్భుతంగా ఏంటంటే ఈ స్కూల్కి వచ్చింది గవర్నమెంట్ నుంచి వచ్చే కనుక పబ్లిక్ నుంచే మనకు ఎక్కువ వచ్చింది. చాలా డోనర్స్ వచ్చాయి. ఇవాళ ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా పబ్లిక్ నుంచే వచ్చాయి. కాబట్టి అతనికి ఏంటంటే